ఈ వీడియో చివరి వరకు చూడకపోతే రోజు యాడ్స్ చూస్తూ రెఫరల్ చేస్తూ ఒక్క రూపాయి కూడా మీ చేతికి అందకుండా మంత్స్ వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంటర్లింక్ యాప్ గురించి చాలామంది అడుగుతున్నారు. ఇది అసలు రియలా ఫేకా, ఇది అసలు మైనింగేనా, ఫ్యూచర్లో కాయిన్స్ 10 రూపీస్ అవుతాయా, మన దగ్గర 1,00,000 కాయిన్స్ ఉంటే 10 lakhs వచ్చే ఛాన్సెస్ ఉందా, అసలు ఇంటర్లింక్ అనే యాప్ రియలా ఫేకా మీరే డిసైడ్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేసి ప్రతిదీ ఒక లాజిక్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఇంటర్లింక్ యాప్ రియలా ఫేకా. నేను యాప్ ఓపెన్ చేసి అబ్జర్వ్ చేసిన ప్రతిదీ మీకు లాజిక్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫేక్ కాదు, అలా అని ఇది ఫేక్ కా నిజం అనేది మీరే డిసైడ్ చేసుకోండి. ఇది ఫేక్ కాదు, నిజం ఏంటో మీరే డిసైడ్ చేసుకోండి. లెట్స్ బ్రేక్ డౌన్ స్టెప్ బై స్టెప్. ముందుగా ఇంటర్లింక్ యాప్ అంటే ఏంటి, ఎగ్జాక్ట్లీ ఎలా వర్క్ అవుతుందో చెప్తాను. ఇంటర్లింక్ ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ మనకి మైనింగ్ బటన్ కనిపిస్తుంది. ఆ బటన్ పై క్లిక్ చేసిన వెంటనే మనకి యాడ్స్ డిస్ప్లే అవుతుంది. తర్వాత గాలిలో కొన్ని కాయిన్స్ ఎగురుతాయి. తర్వాత మన వ్యాలెట్లోకి ఆ కాయిన్స్ అనేది యాడ్ అవుతుంది. కొందరికి కొన్ని 50 కాయిన్స్, కొందరికి 100 కాయిన్స్ యాడ్ అవుతాయి. అలానే మన పైన ఎవరైతే రిఫర్ చేశారో మనకి వాళ్ళకి కొన్ని కాయిన్స్ అనేది యాడ్ అవుతాయి. అలానే ఒకవేళ మన కింద అంటే మన రిఫర్ చేసిన 10 మంది ఎవరైనా ఇదే పని చేస్తే, బటన్ క్లిక్ చేసి మైనింగ్ చేస్తే, అంటే వాళ్ళ దృష్టిలో అది మైనింగ్. బటన్ క్లిక్ చేస్తే కాయిన్స్ గాలిలో ఎగురుతాయి. తర్వాత వాళ్ళకి కొన్ని కాయిన్స్ యాడ్ అవుతాయి. అలానే మీకు కూడా వాళ్ళు క్లిక్ చేసినందుకు మీకు కొన్ని కాయిన్స్ యాడ్ అవుతాయి. మీ వ్యాలెట్లో ఇప్పుడు కొందరికి వేలల్లో, కొందరికి లక్షల్లో కాయిన్స్ ఉన్నాయి. అందరూ అనుకుంటున్నారు ఫ్యూచర్లో అదే కాయిన్ 10 రూపీస్కి వెళ్ళినట్టు ఉంటే కొందరు లక్షాధికారులు అవుతారు, కొందరు కోటీశ్వరులు కూడా అవుతారని అందరూ అనుకుంటున్నారు. అది ఎంతవరకు నిజం అనేది మీరు వీడియోని కంప్లీట్గా చూసిన తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి. నేను లాజిక్ని ఎక్స్ప్లెయిన్ చేసినంత వరకే నా ఉద్దేశం. మనం బటన్ క్లిక్ చేసిన వెంటనే మైనింగ్ జరిగిపోదు. అసలు మైనింగ్ అంటే ఏంటంటే దానికోసం పెద్ద సిపిఏలు ఉంటాయి, జీపీఏలు ఉంటాయి. దానికోసం బ్లాక్ చైన్ నెట్వర్క్ ఉండాలి. ఓకే, ఆ జీపీ సిపిఏలతో బ్లాక్ చైన్ ద్వారా మన మొబైల్ కనెక్ట్ అయి ఉంటుంది. మనం బటన్ క్లిక్ చేసిన వెంటనే మన మొబైల్లో 100కి 99% జీపీ సిపిని యూజ్ చేసుకుంటుంది. దానికోసం పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్ జరుగుతాయి, టాస్క్లు జరుగుతాయి, మ్యాథమెటిక్స్ జరుగుతుంది. దానికోసం మన మొబైల్ ఎంతగా వీటెక్కుతుందంటే ఒక గుడ్డుని చితగొట్టి మన మొబైల్ మీద వేసినట్టుకుంటే ఆమ్లెట్ చేసుకోవచ్చు, అంతలా మొబైల్ వీడెక్కుతుంది. దాన్ని మైనింగ్ అంటారు. మనం బటన్ క్లిక్ చేస్తే జరిగేది మైనింగ్ కాదు. ఆ బటన్ మీద వాళ్ళే క్లిక్ చేసుకుంటే అయిపోతుంది కదా, ఎంతమందితో క్లిక్ చేయాల్సిన అవసరమే ఉంది. అది ఒక లాజిక్. సో మీరే డిసైడ్ చేసుకోండి. మీరు బటన్ క్లిక్ చేసిన వెంటనే యాడ్స్ డిస్ప్లే అవుతుంది. యాడ్స్ డిస్ప్లే అవ్వడం వల్ల ఎవరైతే యాడ్ నెట్వర్క్స్ ఉంటారో వాళ్ళు అనేది కొంత రెవెన్యూ అనేది ఇస్తారు. సో మీ అకౌంట్లో కాయిన్స్ యాడ్ అవుతున్నాయి, వాళ్ళ అకౌంట్లో అమౌంట్ అనేది పడుతుంది. ఓకే, దాన్ని తర్వాత ఆ అమౌంట్ని వీళ్ళు కాయిన్స్గా కన్వర్ట్ చేసి మీకు ఇస్తే ఇవ్వచ్చు, కానీ గ్యారంటీ ఇక్కడ లేదు. అది వాళ్ళ చాయిస్. అసలు కాయిన్స్కి రియల్గా వాల్యూ ఉందంటే, సో చాలా వెబ్సైట్లు ఏంటంటే కొన్ని టాస్క్లు చేస్తూ కాయిన్స్ ఇస్తుంది, తర్వాత దానికి విత్డ్రాయల్ అమౌంట్ ఇస్తుంది. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే కాయిన్స్ అనేది డేటాబేస్లో సేవ్ అవుతుంది మీ పేరు మీద, అంతవరకే. ఆ కాయిన్స్ వాళ్ళు తర్వాత ఎలా యూటిలైజ్ చేస్తారనేది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ కాయిన్స్ని మనం మనీగా కన్వర్ట్ చేసి, అంటే ఇప్పటికీ వాళ్ళు ఎర్న్ చేసుకున్న మనీని మనకి కాయిన్స్ రూపంలో కానీ, వేరే ఏదైనా టాస్క్ రూపంలో కానీ, లేదా కూపన్స్ రూపంలో కానీ ఇస్తే ఇవ్వచ్చు. లేదంటే ఫ్యూచర్లో వాళ్ళు లిస్టింగ్ చేస్తే మనకి అది కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని అంతవరకే చెప్పగలము. కానీ ఇదే యాప్లో కాయిన్స్ నెంబర్స్ మాత్రమే, ఒరిజినల్ వ్యాలెట్ ఎక్కడిగా మెన్షన్ చేయలేదు. రీసెంట్గా వ్యాలెట్ మెన్షన్ చేశారు, కానీ అది బ్లాక్ చైన్తో కనెక్ట్ అయ్యిందో లేదో చూసుకోవాలి. నెక్స్ట్ వన్ ఏంటంటే మనం లాగిన్ చేయడానికి ఫేస్ ఐడీని యూజ్ చేస్తున్నాం. ఫేస్ ఐడీని స్కాన్ చేసి వాళ్ళు స్టోర్ చేస్తున్నాం. అది ఎంతవరకు సెక్యూరో మీరే డిసైడ్ చేసుకోండి. మన జీమెయిల్ లేదా మొబైల్ నెంబర్ని ఇస్తే వేరు, కానీ మన ఫేస్ ఐడీని వాళ్ళు స్టోర్ చేస్తున్నారు కాబట్టి అది ఫ్యూచర్లో ఏ విధంగా యూజ్ చేసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం. అంటే దాన్ని ఒక లాగిన్ పర్పస్గా యూజ్ చేయొచ్చు, లేదంటే ఒక ఐడెంటిటీగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కేవైసీ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. కేవైసీ అంటే నీ ఫుల్ డీటెయిల్స్, నో యువర్ కస్టమర్, అంటే నీ అడ్రస్, నీ ఆధార్, నీ పాన్, అలాగే ఏదో ఒక గవర్నమెంట్ ఐడెంటిటీ ప్రూఫ్ కానీ, లేదంటే ఇంకేదైనా ఐడిని యూజ్ చేసి స్టోర్ చేసేది కేవైసీ అంటాం. ఇక్కడ ఓన్లీ ఫేస్ ఐడీతో స్టోర్ చేసుకుంటున్నారు. కొందరికి గూగుల్ అకౌంట్ కనెక్ట్ చేస్తున్నారు, కొందరికి అది కూడా లేదు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం మైనింగ్ చేస్తే, మనం 10 మందికి రిఫర్ చేస్తే, వాళ్ళ మైనింగ్ చేస్తే మన కాయిన్స్ యాడ్ అవుతాయి. ఓకే, వాళ్ళు 10 మందికి రిఫర్ చేస్తే, వాళ్ళ మైనింగ్ చేస్తే, వాళ్ళ దృష్టిలో బటన్ క్లిక్ చేస్తే మనకి యాడ్ అవుతాయి. ఇలా ఒక చైన్ నెట్వర్క్ని క్రియేట్ చేసి అందరినీ చాలామంది యూజర్స్ని గ్యాదర్ చేస్తూ ఈ యాప్ అనేది ఉంది. సో దీనివల్ల ఇంకో బెనిఫిట్ కూడా ఉంది. ఇక్కడ ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయట్లేదు. అది ఒక బెనిఫిట్ అని చెప్పొచ్చు. చాలామంది అనుకుంటారు, ఈ వీడియోలో చివరిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ ఫ్యూచర్లో లిస్టింగ్ చేస్తే అప్పుడు మనకి కాయిన్స్ అనేది స్టార్టింగ్ కొన్ని పైసల్లో ఉండొచ్చు, ఇండియన్స్ కరెన్సీ ప్రకారం పైసా. తర్వాత అది రూపీస్కి మారాలంటే చాలా టైం టేకింగ్ జరుగుతుంది. డిమాండ్ పెరగాలి, కాయిన్స్ సెల్ అవ్వాలి, అలానే బై అవ్వాలి. ఇవంతా జరగాలంటే ఫ్యూచర్లో వాళ్ళు దాన్ని ఈ యూజర్స్ని
ఒక లిస్టింగ్కి బ్లాక్ చైన్ పట్టుకెళ్తే మాత్రమే జరుగుతుంది. ఇక్కడ ఎక్కడ మెన్షన్ చేయలేదని నేను అబ్జర్వ్ చేశాను. కాయిన్స్ ఆల్రెడీ బ్లాక్ చైన్లో ఉండాలి, లేదంటే బ్లాక్ చైన్ కాంట్రాక్ట్కి ఇది కనెక్ట్ అయ్యి ఉండాలి, లేదంటే ఒక ఏదైనా ఒరిజినల్ వ్యాలెట్కి ఇది కనెక్ట్ అయ్యి ఉండాలి. ఓన్ వ్యాలెట్ అయితే మనం దీన్ని ట్రస్ట్ చేయలేం. సపోజ్ ఈ యాప్లో 10 lakh యూజర్స్ ఉన్నారనుకుందాం. ప్రతి యూజర్కి 1 lakh కాయిన్స్ ఉన్నాయనుకుందాం. 1 కాయిన్ ఈక్వల్ 10 రూపీస్ అయితే ఇప్పుడు 10 lakh crores ఒక ఫ్యూచర్లో ఒక కాయిన్ ₹1 అయ్యిందంటే ఒక్కొక్కరికి మొత్తం కలిపి ఇప్పుడు ఎంత అవుతుంది తెలుసా? 1,00,000 కోట్లు అవుతుంది. అసలు మనం ఏం చేసామని 1,00,000 కోట్లు రెవెన్యూ జనరేట్ అయింది. మనం డైలీ యాప్ ఓపెన్ చేసి ఒక బటన్ క్లిక్ చేసేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. డైలీ 4 times క్లిక్ చేస్తున్నాం, యాడ్స్ ప్లే అవుతున్నాయి, అంతవరకే. అసలు ఫ్యూచర్లో ఒక కాయిన్ 10 రూపీస్ అయితే 1,00,000 కోట్లు జనరేట్ అవ్వడానికి నువ్వేం చేసావు? నీలాగా ఈ 10 లక్షల మంది ఏం చేశారు? మొబైల్లో బటన్ క్లిక్ చేసినంత మాత్రాన 1,00,000 కోట్లు జనరేట్ అయిపోతుందా? ఇక్కడ యాడ్స్ ద్వారా జనరేట్ అయిన రెవెన్యూ అనేది ఒక ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవుతుంది, కానీ మనం బటన్ క్లిక్ చేసిన మాత్రం 1,00,000 కోట్లు జనరేట్ అయిపోతుందా? అది మీరు గుర్తుంచుకోవాలి. అసలు చాలామంది ఇది నమ్మి ఎందుకు ఇలాంటి యాప్స్లో జాయిన్ అవుతున్నారు? దానికి మెయిన్ కారణం ఏంటంటే కొన్ని ఫేక్ స్క్రీన్ షాట్స్ కావచ్చు, టెలిగ్రామ్స్ గ్రూప్స్ కావచ్చు, ఫ్రీ అంటే మనం ₹1 కూడా ఇన్వెస్ట్ చేయట్లేదు, అది కూడా కావచ్చు. లేదంటే ఫ్యూచర్లో కొందరు హోప్స్ ఉంటాయి, ఇదేదో పెరిగిపోతుంది, ఇదేదో ఎక్కువ అయిపోతుంది, ₹1 పెట్టకుండానే ఇది ₹1,00,000 అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే మనం ₹1 పెట్టట్లేదు, ఇప్పుడు మైండ్ చేసినంత మాత్రాన 4 సార్లు బటన్ క్లిక్ చేసినంత మాత్రాన మనం ఏం అరిగిపోం. ఒకవేళ ఇది నిజమయ్యి ఫ్యూచర్లో అదే కాయిన్ ₹10 అయినట్టుకుంటే ఈ ఛాన్స్ని ఎందుకు మనం మిస్ అవ్వాలి అనే ఉద్దేశంతో చాలామంది ఇలాంటి యాప్స్లో జాయిన్ అయ్యి క్లిక్ చేస్తున్నారు. చాలామంది ఐడియా లేక కొందరు దీన్ని యూజ్ చేస్తున్నారు. ఇంకోటి నథింగ్ టు లోస్. ఒకవేళ ఫ్యూచర్లో మనం ఇప్పుడు క్లిక్ చేసినంత మాత్రాన ఫ్యూచర్లో ఒకవేళ ఇది ఫేక్ అని తెలిస్తే మనం కోల్పోయేది ఏం లేదు. డైలీ 4 times క్లిక్ చేయడమే మిగిలిపోయింది కదా, అంతకుమించి మనకు ₹1 నష్టం లేదు, అలాగని మనకేం పోయేది లేదు అనే ఉద్దేశం మీద కూడా ఇలాంటి కొన్ని యాప్స్లో జాయిన్ అవుతున్నారు. ఇది ఫేక్ అని నిజమైతే మీరు డిసైడ్ చేసుకోండి. ఒక లాజిక్ని మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకోటి అంటే ఒకవేళ ఫ్యూచర్లో ఈ యాప్ ఏం జరగబోతుంది అంటే, ఈ యాప్ అని చెప్పలేను, ఫ్యూచర్లో ఏ యాప్ అని కావచ్చు. ఫ్యూచర్లో దాన్ని విత్డ్రాల్ ఆపేయవచ్చు, లేదంటే ఒక బ్లాంక్ స్క్రీన్ పెట్టవచ్చు. ఓపెన్ చేస్తే ఇంకేం ఉండదు, ఇన్ని రోజులు మనం క్లిక్ చేసిన బటన్సే మిగులుతాయి, ఆ బటన్ తప్ప ఇంకేం ఉండదు. విత్డ్రాల్ ఆపేయవచ్చు, లేదంటే బ్లాంక్ స్క్రీన్ అయిపోవచ్చు, యాప్ క్లోజ్ అయిపోవచ్చు, లేదంటే యాప్ పని చేయకపోవచ్చు, ఏమైనా జరగవచ్చు. అప్పుడు మీరు అనుకున్నట్టుగా మనం కోల్పోయేది ఏం లేదు. కాబట్టి వాళ్ళకి బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే వాళ్ళు దీని ద్వారా మన ద్వారా బెనిఫిట్ చాలా మంది ఉంటారు, కానీ మనకైతే నష్టం అయితే జరగదు కొన్ని యాప్స్ మీద. ఓకే, లాజిక్ ఆ విధంగా బిల్డ్ చేస్తారు చాలా యాప్స్ అన్నమాట. ఓకే, ఒకటి గుర్తుంచుకోండి, మనం ఏదైనా ఒక క్లిక్ చేసినంత మాత్రాన ఒకటి అక్కడ ఏదో జరిగిపోతుంది, మనకేదో వచ్చేస్తుంది అంటే అది రాదు. సో కొన్నిటికి ఒక పర్టికులర్ రీజన్స్ అయితే ఉండాలి. బిట్ కాయిన్స్ ఉన్నాయి, సో బిట్ కాయిన్స్ కూడా ఒక పర్టికులర్ రీజన్ లేకుండానే జరుగుతున్నాయి. అంటే అది ఎందుకు పెరుగుతున్నాయో, ఎందుకు తగ్గుతున్నాయో అని కొందరు చాలామందికి ఐడియా ఉండదు, కొందరికి ఐడియా ఉంటుంది, దాని మీద ఇన్వెస్ట్ చేస్తుంటారు, అది వేరు. స్టాక్ మార్కెట్ అంటే ఒక మన కంటికి కనిపించే రియల్ బిజినెస్లు కాబట్టి దాని మీద ఇన్వెస్ట్ చేసినా రేపు పొద్దున కంపెనీ పెరిగినా సరే అప్పుడు మనకి అమౌంట్ పెరిగే ఛాన్సెస్ ఉంది. అంతవరకు చాలామంది వెయిట్ చేయరు. ఈరోజు ₹1 పెడితే రేపటికి ₹1,00,000 అయిపోవాలి అనే ఇంటెన్షన్తో కొందరు ఉంటారు. సపోజ్ ఇప్పుడు ఉంది 1996లో దాని వాల్యూ మీరు అప్పుడు ఒక ₹10,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే అప్పట్లో చాలా ఎక్కువ అది. ఇప్పుడు 30 years తర్వాత దాని వాల్యూ 600 crores. ఒకవేళ అప్పుడు మనం ₹1,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు 60 crores. అప్పుడు మనం ₹100 ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు 6 crores. అప్పుడు 100 అనేది ఇప్పుడు మనకి 1 month లేదా 2 months శాలరీతో ఈక్వల్. అప్పుడు 100 అంటే చాలా ఎక్కువ. ఇప్పుడు అదే 6 crores అంటే దాన్ని ఏమనొచ్చు అంటే ఇన్ఫ్లేషన్ అనొచ్చు. సో అప్పటి వాల్యూకి ఇప్పుడు వాల్యూకి డిఫరెన్స్ ఉంటుంది. ఇలాంటి ఇన్వెస్ట్మెంట్లు చేస్తే మీరు అవగాహన ఉంటే చేయొచ్చు, కానీ అంటే కొన్ని యాప్స్ మీద ఎటువంటి లోస్ లేదు అనే యాప్స్ మీద మీరు ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఇన్వెస్ట్మెంట్ లేని యాప్స్ కూడా ఉంటాయి, దాంట్లో కూడా చేయడం అది ఎంతవరకు కరెక్ట్ అనేది లాజిక్ని మీరు ఆలోచించి చేసుకోవచ్చు. చాలామందికి ఇప్పుడు ఎవరైతే ఇంటర్లింక్ యూజ్ చేస్తున్నారో, ఇంటర్లింక్ లేదా ఇంకేదైనా యాప్ కావచ్చు యూజ్ చేస్తున్నారో 100లో 99 మందికి, అదే 100లో 90 మందికి మాత్రం ఐడియా ఉంటుంది, ఐడియా ఉండదు. ఒక 10 members మాత్రం ఐడియా ఉంటుంది అన్నమాట. 10 members యూజ్ చేస్తున్నారో లాగిన్ అయ్యారో లేదో తెలియదు, కానీ ఇప్పుడు ఎవరైతే యూజ్ చేస్తున్న వాళ్ళు 100కి 90 మందికి అసలు ఐడియా లేదు. ఐడియా లేకుండా ఏదో వస్తుందని ఆశ మీద ఏది కోల్పోవట్లేదు, ఏది కోల్పోము. ఒక 1 year 2 years తర్వాత మనం ఆ యాప్ క్లోజ్ చేసినా మనకు పోయేది ఏం లేదు ఉద్దేశం మీద. ఆ యాప్ మనం మొబైల్ ఉన్నంత మాత్రం మనకి ఏదో నష్టం లేదనే ఉద్దేశం మీద చాలామంది యూజ్ చేస్తున్నారు. నేను చెప్పిన లాజిక్ ఎంతవరకు కరెక్ట్ అని మీరు ఆలోచించుకోండి. యాప్ ఫేక్ రియల్ అనేది మీరే డిసైడ్ చేసుకోండి. నేను యాప్ ఓపెన్ చేశాక నా కంటికి కనిపించిన లాజిక్ని మాత్రమే
నేను బేసిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది ఎంతవరకు లేదని నేను కంప్లీట్గా డిసైడ్ చేయను. ఎందుకంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది కాబట్టి నేను డిసైడ్ చేసి చెప్పినంత మాత్రాన మీరు అన్ఇన్స్టాల్ చేసేయండి అని చెప్పను, ఇన్స్టాల్ చేసుకోవద్దు అని చెప్పను. సో కొన్ని లాజిక్ని మనం కన్సిడర్ చేసుకొని మనం దాన్ని యూజ్ చేసుకుంటే బెటర్. నేనైతే ఆ యాప్ని యూజ్ చేయట్లేదు. సో మిగతా వాళ్ళు మీ ఇష్టం. సో చాలా అప్డేట్స్ వస్తున్నాయి వేరే ఛానల్లో, ఆ యాప్ మీద అప్డేట్లు మీరు చూసుకోండి. ఇది రియల్ ఆర్ ఫేక్ అని నేను చెప్పట్లేదు. లాజిక్ ప్రకారం ఇది అన్సస్టైనబుల్ అని చెప్తున్నాను. అంటే కరెక్ట్గా లాజిక్కి సింక్ అవ్వట్లేదు, అంటే మ్యాచ్ అవ్వట్లేదు అని నేను చెప్తున్నాను. అంతవరకే డిసిషన్ మీది. కానీ ఈ వీడియో వల్ల కొంతమందికైనా ఒక అవగాహన వస్తుందనే ఉద్దేశం మీద ఈ వీడియోని అయితే క్రియేట్ చేశాను. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవ్వచ్చు. ఈ యాప్ యూజ్ చేస్తున్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఈ వీడియో మొత్తం విన్నాక మీ ఒపీనియన్ మాత్రం ఖచ్చితంగా కామెంట్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో జెన్యూన్ యాప్స్ ఏమైనా ఉంటే మీకు మన ఛానల్లో మీకు సజెషన్ చేస్తాను. వీలైతే ఆ యాప్స్ని యూజ్ చేయండి. కొన్ని యాప్స్ మనకి చాలా ఇబ్బందిగా ఉంటాయి, అంటే ఎక్కువగా యూజ్ చేయాలి, తక్కువ అవుట్కమ్ ఉంటుంది. సో అంటే యాప్స్ అనేది చాలామంది యూజ్ చెయ్యరు. వీడియో నచ్చుకుంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. నేను కామెంట్లో రిప్లై ఇస్తాను, లేదంటే దాని మీద షార్ట్ వీడియోలో మీకు అప్డేట్ అయితే ఇస్తుంటాను. థ్యాంక్ యూ.